ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? అందరూ బాగుంటామండి. ఎందుకంటే అనుదినం మనం ప్రార్థన చేస్తున్నాము. మన ప్రభు సంరక్షకుడు ఆయన మన పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలను మనకు తోడుగా పెట్టునని 91వ కీర్తనలో రాయబడింది కదండి. తప్పకుండా ఆయన కాపాడతాడు. ఒకవేళ పరిస్థితులు మనకు వ్యతిరేకంగా తిరిగి కాపాడని ఎడల మన దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. మనము బ్రతికి ఉన్నను చనిపోయినను క్రీస్తు కొరకే. కనుక అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను చనిపోయినా బ్రతికిన క్రీస్తు కొరకే అన్నాడు. చావైతే నాకు మరీ మేలు అన్నాడు. నిజంగా ఆయన ప్రార్థన చేశాడండి. ఆయన జీవితంలో, ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంటే ఆయన ప్రార్థన చేశాడు. 3 సార్లు 2 సార్లు అతను తనకున్న ముళ్ళుని తీసివేయమని అడిగితే ప్రభు ఏమన్నాడు, నా కృప నీకు చాలును, ఎందుకంటే అది నీలో ఉంటేనే నేను సాతాను దూతగా దాన్ని ఉంచాను కనుక నువ్వు చక్కగా నిలబడతావు. కనుక మన జీవితాల్లో కొన్ని ముళ్ళులు ఉంటాయండి. అది మన మేలు కొరకే. ముళ్ళే లేకపోతే మనము దేవుడు చెప్పినట్లు వినమండి, మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతాము. కనుక మనకు ముళ్ళు అవసరమే. ఒక గులాబీ పువ్వు ఉంది కదండి, అది చక్కగా విరబూస్తూ చక్కగా ఉంటుంది, కానీ దాని వెనకాల ముళ్ళు ఉంటాయి. ముళ్ళు గుచ్చుకుంటేనే ఆ గులాబీ పువ్వు వికసిస్తూ ఉంది, పరిమళ వాసనని అది ఇస్తూ ఉంటుంది. కనుక దానికి ముళ్ళు అవసరం. కనుక ప్రతి మానవుడికి కొన్ని శోధనలు పెడుతూ ఉంటాడు, కానీ దాన్ని జయించమంటున్నాడు. జయించిన వాడికి జీవ కిరీటం. శోధన జయించువాడు ధన్యుడని పేతురు గ్రంథములు రాయబడి ఉందండి. ఒక్క మాట అండి, ఇక్కడ ముఖ్యమైన మాట ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఇక్కడ రాయబడిందండి. ఒక మాట దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎఫెసీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రభు గ్రంథములో పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాట, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు అని వ్రాయబడి ఉందండి. చూడండి, కాబట్టి మనకు చెప్తున్నాడు, దేవుని నమ్ముకున్న బిడ్డలకు ఏమని చెప్తున్నాడంటే, ఇది ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మీరు సమాధానమును బంధము చేత, ఏంటంటే సమాధానము కలిగి ఉండండి అంటున్నాడు. అంతేకాదు, దానికి ఒక మాట లింక్ చేసి మాట్లాడుతున్నాడు, బంధము. ఈరోజు సమాధానం కలిగి ఉంటున్నామా? లేమండి. బంధము కలిగి ఉంటున్నామా? బంధాలు కూడా విడిపోతున్నాయి. ఎక్కడ చూసినా బంధాలు ఆప్యాయత విడిపోతుంది. ఈనాడు భార్య భర్తల్లో చూస్తే ముసలావిడ కూడా ఏమంటుంది, ఇతనితో నేను కాపురం చేయనయ్యా, నాకు విడాకులు కావాలి అంటుంది. భర్త చూస్తే ఈమెతో నేను కాపురం చేయనయ్యా, నాకు విడాకులు కావాలంటున్నారు. బంధువులు చూస్తుంటే ఏదో ఒకటి విరోధ భావాలు, డబ్బు గురించో లేక ఓర్వలేకనో క్షమించలేకనో అసూయపడో సంథింగ్. బంధుమిత్రుల మధ్యలో కూడా ప్రేమలు సమాధానము బంధము లేదండి. కానీ ఇక్కడ ప్రభు మనకి ఏం చెప్తున్నాడంటే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి అని అంటున్నాడండి. ఆత్మ కలిగించు ఐక్యమును. ఆత్మ ఏం చెప్తున్నాడు? ప్రభు ఏం చెప్తున్నాడు? ఐక్యత కలిగి ఉండమంటున్నాడు. ప్రభు ఐక్యత కలిగించేవాడు. విడిపోయి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళకి జీవించటానికి మన ప్రభువు ఒప్పుకోడు, ఎంత మాత్రము ఒప్పుకోవటానికి ఆయన నరుడు కాడు. ఆయన వచ్చిందే ఆత్మ కలిగించు ఐక్యతలోనికి తీసుకొని రావడానికే ఈ భూమి మీద నరవ అవతారుడుగా యేసు క్రీస్తుగా మన కోసం ప్రాణం పెట్టి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేవడానికే వచ్చి ఉన్నాడు. కనుక ఐక్యతనివ్వడానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకం ఇచ్చినది ఐక్యత లేనిది. ఈ లోకం ఇచ్చినది ఆ బంధాలు విడగొట్టేది. ఈ లోకం ఇచ్చినది పగ ప్రతీకారాలు. కానీ క్రీస్తు ఇచ్చేది ఐక్యత కలిగించు ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలంటున్నాడు. కాపాడుకోనని ఎడల నువ్వు దేవుని నమ్మినావని అంటే అది అబద్ధం. ఎందుకంటే క్రీస్తులో ఉన్నవారు ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. బంధము చేత ఆత్మ కలిగించు బంధము చేత మరి వాటి విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలంటున్నాడు. 1 సమాధానము, 2 బంధము, 3 ఐక్యత. వీటిని మరి శ్రద్ధగా
కలిగిన వారే ప్రేమతో శ్రద్ధ వీటి విషయంలో శ్రద్ధ పెట్టాలంట. మనం దేని విషయంలో శ్రద్ధ పెడుతున్నామండి? మన శ్రద్ధ ఏంటి? మన ఆలోచన ఏంటి? నీ ప్రయాణం ఏంటి? నా ప్రయాణం ఏంటి? ఒక్కసారి పరీక్షిస్తే వీటి విషయంలో శ్రద్ధ లేదు, సమాధానం విషయంలో శ్రద్ధ లేదు, బంధము కలిగి ఉండాలన్న శ్రద్ధ లేదు, ఆ ఐక్యత కలిగి ఉండాలన్న శ్రద్ధ లేదండి. ఏమైనా ఇరుగు పొరుగు వారిని, మన సంఘాలలో ఉన్నవారిని వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళలా వాళ్ళలా, మరి వీళ్ళు మాట మంచోళ్ళు కాదు, ఇలా చెప్పుకుంటా పోతాము. కానీ ఎవరు మంచోళ్ళండి ఈ లోకములో? అందరూ చెడ్డవారే, అందరూ దారి తప్పి తొలగిపోయి ఉన్నారు. పాపము చేయువాడే ప్రతి ఒక్కడు. దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక దారి తప్పి తొలిగి ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. శరీరం చెప్పినట్టు నడుస్తున్నారు, మనసు చెప్పినట్టు జీవిస్తున్నారు. తమ సొంత ఆలోచనలను స్వబుద్ధిని ఆధారం చేసుకొని వాళ్ళకు ఏది ప్రేరేపిస్తే అది చేస్తున్నారు. అంటే జనులు కట్టుబాటు లేక తిరిగి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కానీ అది దేవుడికి ఇష్టం లేదండి. దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. దేవుడు అంటున్నాడు, ఆత్మ కలిగించు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఐక్యత కలిగిస్తుంది, పరిశుద్ధాత్మ మనలో ఉంటే సమాధానం కలిగిస్తుంది, పరిశుద్ధాత్మ మనలో ఉంటే బంధము కలిగిస్తుంది, సంబంధము కలిగిస్తుంది. కనుక దాని విషయంలో శ్రద్ధ కలిగిస్తుంది. ఆత్మ లేనివాడు నా వాడు కాడని వాక్యం సెలవిస్తుంది. మరి ఆత్మ కలిగి ఉన్నావా? ఆత్మ కలిగి ఉన్నవాడే బంధాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, ఆత్మ కలిగి ఉన్నవాడే సమాధానమును ఏర్పాటు చేసుకుంటాడు, ఆత్మ కలిగి ఉన్నవాడే ఐక్యతను ఏర్పాటు చేసుకుంటాడు. దాని విషయంలో శ్రద్ధ కలిగి ఉంటాడు. దీని విషయంలో శ్రద్ధ లేని వాడు క్రీస్తు సంబంధి కానే కాడండి. దేవుడు రేపు పొద్దున లెక్క అడిగినప్పుడు నువ్వేం చెప్తావు? ఏమీ చెప్పలేవు. ఇప్పుడు లోకములో క్రీస్తును నమ్ముకొని కూడా బంధాలు లేవు, ఐక్యత లేదు, సమాధానము లేదు. మళ్ళా ఇక్కడ 3వ వచనములో రాయబడిందండి, ప్రేమతో ఒకరినొకడు సహించుతున్నామా? మనము సహనమే లేదు, ఒకరినొకడి విషయంలో సహనమే లేదు. ఎంత కోపమండి, ఎంత పగండి. ఒప్పుకోరు, తగ్గించుకోరు, చులకనగా చూస్తారు. నేనే మంచోని అనుకుంటారు, నేనే మంచిదాన్ని అనుకుంటారు. మంచి గించే అంత పరలోక రాజ్యములో తీర్పులో తెలుస్తుందండి. ఇక్కడ తెలియదు, ఇక్కడ నటించవచ్చు. మనుషులను కళ్ళు కప్పి ఇష్టానుసారంగా జీవించవచ్చు. ఆయన పైరూపం చూసేవాడు కాదు. నువ్వు పైరూపం చూస్తావు, నేను పైరూపం చూస్తాను. కానీ దేవుడు అంతరంగాన్ని పరిశీలించేవాడు. ప్రతి హృదయంలో ఏముందో ఆయనకు మాత్రమే తెలుసు. మనుషులకు పైరూపం చూసి ప్రేమిస్తారు, దూరం చేసుకుంటారు, రకరకాలుగా ఉంటారు. పైరూపాన్ని లక్ష్య పెట్టేవాడు మానవుడు, అంతరంగాన్ని లక్ష్య పెట్టేవాడు దేవుడు. అందుకే నేను పైరూపం లక్ష్య పెట్టను, నేను అంతరంగముని లక్ష్య పెట్టి, నేను దావీదును, చిన్నవాడు, కుమారుణ్ణి ఎన్నుకొన్నాడు అని అప్పుడు ఆ ప్రవక్తతో చెప్తాడు. కనుక మనము పైరూపాన్ని చూడొద్దండి. ఆత్మీయులెవరు, సాతాను సంబంధులెవరు, లోక సంబంధులెవరు గ్రహించి వారితో మనము ప్రేమతో ఉండాలి. వాళ్ళు ఒకవేళ దేవుని సంబంధులు కాకపోతే ప్రేమతో సహించుచు దేవుళ్ళకి నడిపిస్తూ ఉండాలి, వాళ్ళతో సమాధానం పడాలి. దానికే మీరు పిలువబడి ఉన్నారని ఇక్కడ రాయబడిందండి. ఎపిసి పత్రిక 4:3 ఏమని రాయబడింది? మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా జీవిస్తున్నారా? మీలో దీర్ఘశాంతం ఉందా? సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనుచున్నారా? ఇది ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నానని అపొస్తలుడైన పౌలు గారు అంటున్నారండి. నేను నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. ఏమని? సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను, ఖైదీలో ఉండి జైల్లో ఉండి ఆయన బ్రతిమలాడుతున్నాడు. ఇలా ఉండండి అని. ఐక్యత కలిగి ఉండండి, ఒకరితో ఒకరు ప్రేమించండి, ఒకరితో ఒకరు సహించండి. మీరు అందుకే పిలువబడి ఉన్నారు. మీలో దీర్ఘశాంతము ఉండనివ్వండి, పూర్ణ వినయం ఉండనివ్వండి. కొంచెం వినయం కాదు, సంపూర్ణ వినయముతో, సాత్వికముతో, దీర్ఘశాంతముతో మీరు ఉండవలనని మిమ్మల్ని నేను బ్రతిమాలుచున్నానంటాడు అపొస్తలుడైన పౌలు. పౌలు మార్గములో నడుస్తున్నామా అంటారు కదా. మేము పౌలు మార్గములో నడుస్తున్నాము, మేము యేసుక్రీస్తునే బోధిస్తున్నాము, సిలువ వేయబడిన క్రీస్తునే బోధిస్తున్నాము అంటారు కదా. అబద్ధం కాదా ఇది? ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంది? బ్రతిమాలు కొనుచున్నాను, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కడే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. దేవుడొక్కటే, ఆత్మ ఒక్కడే.
మరి మీరందరూ నిరీక్షణ కలిగి జీవించటానికి మీరు పిలువబడుతురి. ప్రభు ఒక్కడే, విశ్వాసము కూడా ఒక్కటే, బాప్తీసం కూడా ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. మరి అందరిలో ఉన్నవారు మరి మనలో మనకు భేదాభిప్రాయాలు ఎందుకండి? మనం ఎందుకు సహించలేకపోతున్నాం? మనము ఒకరితో ఒకరు ప్రేమగా ఉండలేక ఎందుకు పోతున్నాం? ఎందుకు ఐక్యత లేదు? ఐక్యత లేకుండా సంఘములో ఎలా ప్రార్థన చేస్తావు? ఐక్యత లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని ఎందుకు అనుకుంటున్నావు? నీ సుంకరి ప్రార్థన విన్నాడు, పరిసయ్యుని ప్రార్థన వినలేదు. ఎందుకంటే సుంకరి పాపమును ఒప్పుకున్నాడండి. అయ్యో నేను పాపినయ్యా అన్నాడు. కానీ సుంకరి ఏమన్నాడు? ఇతని వల్ల నేను లేను, నేను ఇతని కంటే గొప్పవాణ్ణి అని ఆయన అన్నాడు. కానీ దేవుడు ఎవరు తప్పులు పాపములు ఒప్పుకున్న వాని ప్రార్థనే, తాను తగ్గించుకున్న వాని ప్రార్థనే దేవుడు వింటాడు. నువ్వు మోసపోతున్నావు, నా ప్రార్థన వింటున్నాడులే, నేను సంఘములో బాగున్నాను, బయట బాగున్నాను, కుటుంబంలో బాగున్నానులే, అందరితో ఐక్యత కలిగి ఉన్నానులే, ఎదుటివారిని ప్రేమిస్తున్నానులే అని నిన్ను సాతాను మోసం చేస్తుంది. ఆ మోసములో పడిపోకుండా మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మోసపోకుడి అని మత్తయి సువార్తలో దేవుడు చెప్తున్నాడు. 24 అధ్యాయంలో మోసపోకుడి, మోసపరిచే ఆత్మలు బయలుదేరి ఉన్నాయి. మోసపరిచే కాలం దేవుని నుంచి పక్కకు తొలగించి నీకే తెలియకుండా నువ్వు మోసపోతున్నావు. జాగ్రత్త సుమి, నీవెవరిని ప్రేమిస్తున్నావు, ఎవరితో ఐక్యత కలిగి ఉన్నావు, ఎవరితో సమాధానం కలిగి ఉన్నావు, ఎవరితో ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోలేకపోతే సంఘములో ప్రార్థన చేయటం వ్యర్థం, వేస్ట్ అది. కనుక నీ మనస్సాక్షి నిన్ను గద్దించునుగాక, మనస్సాక్షి మాతబేబుడని మనస్సాక్షి తొలగిపోవునుగాక, మా దేవుని ఆత్మతో నడిపింపబడదుముగాక. మన సంఘాలన్నీ దేవుని క్రైస్తవ బిడలు దీవించబడుదురుగాక. మన క్రైస్తవుల బిడలు లోకం కొరకు, ప్రపంచం కొరకు ప్రార్థన చేసే బిడ్డలుగా దేవుడు నిలబెట్టుకొని పిలుచుకున్నాడు. కనుక నువ్వు ప్రార్థించే బిడ్డ ఎలా ఉండాలి? ఆత్మ కలిగించు ఐక్యతలో ఉండాలి. ఒకరితో ఒకరు ప్రేమగా సహించుకోవాలి, ఒకరితో ఒకడు పూర్ణ వినయముతో ఉండాలి, సాత్వికముతో ఉండాలి. అందుకోసమే దేవుడు పిలిచి ఉన్నాడు. కనుక వీటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా క్రీస్తుకు లెక్క ఒప్పచెప్పుకోవలసిన పరిస్థితి ఉంది. కనుక నీవు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా జీవించవలనని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. మీరు విన్నవారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మన దేశాన్ని దీవించునుగాక. విన్నవారు సబ్స్క్రైబ్ చేయవలనని మనవి. దేవుడు ఈ దీనురాలని వాడుకుంటున్నాడు. ఆయనకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.